33 జిల్లాలు 800లకు మీద పోలీస్ స్టేషన్లు 1000 మంది కానిస్టేబుల్లు హెడ్ కానిస్టేబుల్లు ఎస్ఐలు స్టేషన్ కు పెబ్బగా సిఐలు జిల్లా లెవెల్ల డిఎస్పీ ఏఎస్పీ ఎస్పీలు ఉంటారు సిటీ లెవెల్ల ఏసీపీలు సిపిలు పనిచేస్తారు వాళ్ళ మీద డిఐజీ ఐజీలు ఉంటారు వీళ్ళందరికీ పెబ్బ డీజీపీ ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే ఇక తెలంగాణ పెద్ద పోలీస్ ఎవరంటే శివధర్ రెడ్డి సారు దసరాకు ముందు నాడు డీజీపీ పోస్టులకు వస్తాడు. ఇక ఇప్పుడు సీక్రెట్ గా పనిచేసే ఇంటెలిజెన్స్ టీమ్ కు బాసు సొంతూరు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గర పెద్దతూన్ల లాయర్ కోర్సు చేసి 1994లో ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు. డీజీపీ జితేందర్ సార్ రిటైర్ అవుతుంటే సిటీలో ఎన్నో పోస్టులు చేసిన శివధర్ రెడ్డి సార్ కు ఆ ఛాన్స్ వచ్చింది సీనియర్ కాబట్టి. టెక్నాలజీని ఉపయోగించవలసిందే, సైంటిఫిక్ ఎయిడ్స్ని ఉపయోగించుకోవాల్సిందే. ఎట్ ద సేమ్ టైం బేసిక్ పోలీసింగ్ మర్చిపోకూడదు అన్నది నా నిశ్చిత అభిప్రాయం. మావోయిజం అనేది పెద్ద సమస్య కాదు. మోరోవర్ ప్రభుత్వం పెద్ద ఎత్తున డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేపడుతుంది కాబట్టి, సంక్షేమ చర్యలు చేపడుతుంది కాబట్టి మావోయిజంకు స్థానం లేని రోజులు వస్తాయి. అట్లనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మారిండు. ఆనంద్ సార్ ను హోంశాఖ పెద్ద ఆఫీసర్ పోస్టులకు పంపితే ఆర్టీసీలు ఉన్న సజ్జనర్ సారు సిటీలో పెద్ద పోలీస్ అవుతుండేగా. తెలంగాణ అంతటా 23 మంది ఐపీఎస్లు 6 ఐఏఎస్లు ట్రాన్స్ఫర్ అయితే అందులో సిరిసిల్ల కలెక్టర్ సందీప్ సార్ ఒక్కడు. ప్రాజెక్ట్ కు భూములు ఇచ్చిన వాళ్ళకి పైసలు ఇవ్వకుండా సతాయిస్తున్న హైకోర్టు గరమాయే విప్ ఆది శ్రీనివాస్ సార్ కు మర్యాద ఇస్తలేడు, ప్రోటోకాల్ పాటిస్తలేడు అని లొల్లి అవుతుండే వరకు కలెక్టర్ గారిని మార్చినట్టున్నారు.